తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ మూకలు బరితెగించాయి. హోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నించాయి. రాత్రి ప్రచారం ముగించుకుని వైఎస్ఆర్సీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి తానేటి వనిత చేరుకున్నారు. అదే సమయంలో డీజే వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో తానేటి వనితపై దాడికి టీడీపీ మూకలు యత్నించాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది హోంమంత్రిని సురక్షితంగా ఓ గదిలో ఉంచారు. పచ్చ బ్యాచ్ దాడిలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలకు గాయాలయ్యాయి. పలు వాహనాలు, ఫర్నిచరు ధ్వంసమయ్యాయి. పచ్చమూకల దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో నల్లజర్లలో పోలీసులను భారీగా మోహరించారు. రైట్, నల్లజర్లలో టీడీపీ శ్రేణుల దాడి ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి పోతరాజు అందిస్తారు. పోతరాజు, కార్తీక్ చూడవచ్చు, ఓటమి భయంతో టీడీపీ నేతలకు సంబంధించి కూడా రోజు కూడా బరితెగిస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గోపాలపురం నియోజకవర్గంలో నల్లజర్లలో కూడా అర్ధరాత్రి పచ్చ మొక్కలు వెచ్చిపోయాయని చెప్పొచ్చు. రాత్రి చూసుకుంటే కనుక హోంమంత్రి తానేటి వనిత ప్రచారాన్ని ముగించుకుని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానిక నేత ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య నివాసానికి చేరుకున్న అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా, గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా ఒక్కసారిగా రెచ్చిపోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రచార వాహనాన్ని అడ్డుకోవడంతో పాటు శ్రేణులు, పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా వారి ఇళ్లపై పడి మూకుమ్మడి దాడి చేశారని చెప్పి ఈ దాడికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వారు ముళ్లపూడి బాబిరాజు ఎవరైతే ఉన్నారో ఆ బాబిరాజు వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది మూకలు కూడా ఒక్కసారిగా దాడి చేశారని చెప్పొచ్చు. ఈ దాడికి సంబంధించి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి కావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా, గ్రామస్తులు కూడా ఒకసారి భయాందోళనకు గురయ్యారు. ఈ దాడికి సంబంధించి కనుక వెంటనే అప్రమత్తమైనటువంటి హోంమంత్రి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, భద్రతా సిబ్బంది హోంమంత్రిని కూడా ఒక గదిలోకి తీసుకెళ్లి భద్రపరిచిన పరిస్థితి ఉంది. మరి వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే దాడి దృశ్యాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి దాడి దృశ్యాలు కూడా సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయ్యాయి. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఫర్నిచర్ కానీ, వాహనాలు కానీ అక్కడ ఉన్నటువంటి వాటిలన్నింటినీ కూడా ధ్వంసం చేసి పూర్తి స్థాయిలో రణరంగం సృష్టించారని చెప్పొచ్చు. చూస్తే సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తే కనుక ప్రధానంగా కార్యకర్తలకు సంబంధించి తీవ్ర గాయాలవడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా, పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి గ్రామంలో, నల్లజర్ల గ్రామంలో పోలీసులంతా మోహరించి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే గాయపడినటువంటి వారు కూడా ఎవరైతే అప్రమత్తమై వారిని హాస్పిటల్ కి తరలించారు. మిగిలిన సిబ్బంది చూసుకెళ్ళక ఇప్పటికైతే గ్రామం సంబంధించి కూడా వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది కానీ, ఇది కానీ పోలీసులు కూడా వెంటనే జిల్లాకు సంబంధించినటువంటి సంఘటనా స్థలాన్ని ఎస్పీ కూడా చేరుకున్నారు. జగదీష్ చేరుకుని గ్రామస్తులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం చేసి ఎవరైతే చూస్తే కనుక దాడికి సంబంధించినటువంటి పాల్గొన్న వారి పైన పూర్తి హెచ్చరికలు అయితే జారీ చేశారని చెప్పొచ్చు. అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఏర్పాటు చేశారు. కార్తీక్, దీని వెనుక ఎవరున్నారో, ఎవరు పురిగెల్పారో ఏమన్నా తెలిసిందా? కార్తీక్, ప్రధానంగా చూసుకుంటే కనుక ఉన్నటువంటి టీడీపీలో గత 16 నెలలుగా కూడా వర్గపోటు నడుస్తుంది. అలాంటిది ఒక వర్గానికి సంబంధించినటువంటి నేతలు టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా ఇక్కడ హోంమంత్రి ప్రత్యేకంగా ఏ సర్వేలు చూసినా గానీ, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాదరణ చూసినా గానీ హోంమంత్రి తానేటి వనిత గెలుస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పినాయి. అలాంటి సమయంలో కూడా టీడీపీ నేతలు ఆమె గెలుపుని చూసి వారవలేకపోతున్నారు. ప్రచారంలో ప్రజాదరణ చూసి కూడా వారవలేకపోతున్న పరిస్థితి కూడా ఉంది. అలాంటి సమయంలో ఆమె టార్గెట్ చేసి ప్రత్యేకంగా ముళ్లపూడి బాబిరాజు సంబంధించినటువంటి వర్గీయులు ఎవరైతే వాళ్ళు కూడా చూస్తే కనుక కొన్ని ఆడియో టాక్స్ కూడా లీక్ అయ్యాయి. కార్యకర్తలకు సంబంధించి మీరు టార్గెట్ చేసి మీద దాడులు చేస్తాం ఈ రోజు అంటూ కూడా కొన్ని ఆడియో టాక్స్ కూడా లీక్ అయ్యాయి. అతను అనుచర వర్గమే ప్రత్యేకంగా ఈ దాడుల్లో పుంజుకున్నారు. అక్కడ ఉన్నటువంటి తానేటువంటి టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా అబ్బాయి దాడికి యత్నించేందుకు కూడా ప్రయత్నించారు. వెంటనే సిబ్బంది కూడా అప్రమత్తం అవడంతో కూడా తొలి ప్రమాదం అయితే పెట్టడం పరిస్థితి కనపడుతుంది. కాబట్టి రైట్ పోతరాజు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ మూకలు బరితెగించాయి. హోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నించాయి. రాత్రి ప్రచారం ముగించుకుని వైఎస్ఆర్సీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి తానేటి వనిత చేరుకున్నారు. అదే సమయంలో డీజే వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఆ సమయంలో తానేటి వనితపై దాడికి టీడీపీ మూకలు ప్రయత్నించాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది హోంమంత్రిని సురక్షితంగా ఓ గదిలో ఉంచారు. పచ్చ బ్యాచ్ దాడిలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలకు గాయాలయ్యాయి. పలు వాహనాలు, ఫర్నిచరు ధ్వంసమయ్యాయి. పచ్చమూకులు దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో నల్లజర్లలో పోలీసులను భారీగా మోహరించారు. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నిన్నే జగన్.